అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఒక ప్రత్యేకమైనటువంటి వాక్య సందేశాన్ని మనం విందాం. దేవుడు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు ఒక 6 విషయాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు బోధించాడు. సాత్వికులు ధనియులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. కనికరం చూపు వారు ధనియులు, వారు కనికరం పొందుతారు. హృదయశుద్ధి గల వారు ధనియులు, వారు దేవుని చూచెదరు. ఇలాగా ఈ భూలోకంలో బాగా ధనం ఉండటం ధన్యతను, మంచి కారు కొనడం ధన్యతను, విమానంలో ప్రయాణించడం ధన్యతను, మంచి అందమైనటువంటి భార్యను కలిగి ఉండటం ధన్యతను అనుకునేటువంటి వారికి దేవుడు వారి యొక్క జీవితం సార్థకమైపోవడం, వారి హృదయం ఉల్లాసంగా సంతోషంగా ఆనందంగా గడపడానికి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి ఏది అవసరమో దేవుడు స్పష్టంగా అప్పుడున్నటువంటి ప్రజలందరికీ బోధించారు. మీరందరూ ఇలా జీవించండి, ధన్యులవుతారు అని చెప్పాడు. ఆ విషయంలో నుంచి అనేకమైనటువంటి సంగతులు దేవుని బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనకు కూడా దేవుని యొక్క వాక్యం అనేకమైనటువంటి సంగతులను మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ రోజున వాటిలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొదటిగా పేతురు రాసినటువంటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుండి ఒక గొప్ప విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. క్రీస్తు నామము నిమిత్తము
మీరు నిందల పాలైన యెడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. ఈ వాక్యాన్ని మనం పరిశీలిస్తే ఈ భూలోకంలో ఎవరైతే నిందలు అనుభవిస్తూ ఉన్నారో వారందరూ ధన్యులు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. నువ్వు చేసేటువంటి భక్తిలో నువ్వు పైపైన భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నావా? నువ్వు ధన్యులు కాదు. ఎంత ఎక్కువగా నిందలు అనుభవిస్తూ ఉన్నావో, ఎన్ని ఎక్కువగా నిందలు నిన్ను శోధిస్తూ ఉన్నాయో, ఎన్ని నిందలు నీ మీద పడినాయో అంత ఎక్కువగా దేవునికి సమీపస్తులుగా ఉన్నావు అన్నాడు. ఎందుకనంటే ఎవరైతే ఎక్కువగా నిందలు అనుభవిస్తూ ఉన్నారో వారందరి మీదికి మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ వారి అందరి మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు అని స్పష్టంగా వ్రాయబడింది. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యము నమ్మదగినది. చాలా మంది ఈ భూలోకంలో నామకార్థమైనటువంటి భక్తి చేస్తూ వెళ్ళిపోతున్నారు. లేదంటే భక్తిని అడ్డం పెట్టుకుని ఏదో ఒక రకంగా పైకి ఎదగాలని ఆశతో తృష్ణతో వారి భూలోకంలో జీవిస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు నీవు నిందల పాలైనప్పుడు, నేను అందరూ హీనంగా చూస్తున్నప్పుడు, నీ పరిస్థితి ఇక అయిపోయింది, ఇంకా ఏమీ లేదు, ఇకంతా నీ పరిస్థితి అగమ్యగోచరం అనుకుంటున్నటువంటి సందర్భాలలో దేవుని ఆత్మ నీ మీద నిలిచి నిన్ను బలపరుస్తాడు. దేవుని ఆత్మ నీ మీద నిలిచి ఉన్నాడు కనుక నీవు ధన్యుడు అవుతున్నావు. దేవుడు నువ్వెంత నిందల పాలైతే అంత సమీపస్తుడిగా ఉంటాడు. నన్ను అందరూ వ్యర్థంగా ఊరికే నానా రకాలైన మాటలు అంటున్నారు, నన్ను శోధిస్తున్నారు, నన్ను చాలా హింస పెడుతున్నారు, నా స్నేహితులే, నా బంధువులే, నా అనుకునే వారే నన్ను ఎంతగానో పీడిస్తున్నారని, నేను భరించలేకపోతున్నానని మీరు చాలా మంది వేదన పడుతూ ఉండవచ్చు. కానీ యేసయ్య చెప్పేటువంటి మాట ఏంటంటే, మీరు నిజంగా ధన్యులండి. మీ మీద వచ్చినటువంటి ఆ నిందలన్నింటినీ కూడా దేవుడు తొలగించేటువంటి దిశగా నడిపిస్తాడు. ఎవరైతే నిందలు అనుభవించి బాధపడుతూ ఉన్నారో వారందరికీ దేవుని యొక్క వాక్యం మంచి వాగ్దానం ఉంది. నీ ముందుకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందుతుంది. కాబట్టి భయపడాల్సిన పని లేదు. దేవుని నమ్ముకున్నటువంటి ప్రతివాడు, దేవుని కలిగి ఉన్నటువంటి ప్రతివాడు ఈ భూలోకంలో నిందలు అనుభవిస్తూ 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 జీవిస్తూ తన యొక్క జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుని ముందుకు నడుస్తున్నారు కనుక ఏ నిందకు భయపడాల్సిన అవసరం లేదు. చాలాసార్లు విశ్వాసిగా జీవిస్తున్నటువంటి వ్యక్తులు వారి జీవితాల్లో ఎన్నో నిందలు భరిస్తారు. నిందలు అనుభవిస్తూ దేవుని కొరకు ప్రాణాలు అర్పించినటువంటి విశ్వాసులు ఎంతో మంది ఉన్నారు ప్రపంచంలో. కాబట్టి నీ మీదకి నిందలు వస్తున్నాయని నువ్వు భయపడాల్సిన పని లేదు. ఈ రోజున దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, నువ్వు ధన్యుడు. భూలోకంలో కేవలం సాత్వికులు ధన్యులు, కనికరం చూపు వారు ధన్యులు, హృదయశుద్ధి గల వారు ధన్యులు, ఆత్మవిషయమే దీనులైన వారు ధన్యులు. ఏ విషయాలే కాదు, నువ్వు నిందలు అనుభవిస్తూ నువ్వు భక్తుల్లో ముందుకు సాగుతున్నావు అంటే నువ్వు ఎంతో ధన్యుడిని అర్థం. కాబట్టి మనుషులు నీ పైన వేసేటువంటి నిందలకు నువ్వు ఎక్కడ కూడా భయపడవు. ఆ నిందలను బయట పెట్టకుండా దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేయి. ప్రభు నీకు అద్భుతమైనటువంటి సమాధానాన్ని కలిగజేస్తాడు. రెండో విషయాన్ని మనం ధ్యానించాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ రాసిన మాట ఏంటంటే,
శోధన సహించువాడు ధన్యుడు. మొదటిగా నిందలు అనుభవించిన వాడు ధన్యుడు. ఇక్కడ రెండవది ఉన్నారంటే శోధనను సహించిన వాడు ధన్యుడు. ఈ శోధనకు ఎవరైతే గురి అవుతున్నారో వారు తన జీవితంలో సహించడం నేర్చుకుంటే అతను శోధనకు నిలిచిన వాడై దేవుడు చేసినటువంటి వాగ్దానమును బట్టి అతను జీవ కిరీటాన్ని పొందుతాడు. శోధన సహించాలి. ఈ శోధన నీకు ఎందుకు కలిగింది అని అంటే వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి. ప్రభు నీకు నీ ఉన్నటువంటి శోధనలో అంతకుముందు ఏ వాగ్దానం చేశారు? ఆ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలనంటే శోధనకి దూరంగా పారిపోవద్దు. శోధనలో ఉన్నావని నువ్వు కన్నీరు కాచు. శోధనలో ఉన్నావని నువ్వు భయపడదు. శోధనలో కూడా దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంటే ఆ శోధనలో దేవుడు జయమిస్తాడు. ఏమన్నాడు కదా, నేను శోధించబడిన తరువాత సువర్ణం వలె మారుతానన్నాడు. కాబట్టి నీ జీవితంలో శోధనను సహించడం నేర్చుకో. ఈ భూలోకంలో ఉన్న అనేక మంది అన్యజనులు వారు శోధించబడి కాల్చివేయబడుతున్నారు, వ్యాధులను పాలైపోతున్నారు, వారు అగ్నికి ఆహుతైపోతున్నారు. అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణం ఎందుకంటే వారికి విడుదలిచ్చేటువంటి దేవుడు లేడు వారికి. కానీ నీకు మాత్రం విడుదలిచ్చేటువంటి యేసు నీకు తోడుంటాడు. కాబట్టి శోధించబడుతున్న నీవు నీకున్నటువంటి శోధనను సహిస్తూ యేసయ్యకు నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నీ జీవితంలో నీకు సంపూర్ణమైన బహుమానం అనుగ్రహిస్తాడు, అద్భుత కార్యం చేస్తాడు. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూసాం. ఈ శోధనలో నువ్వు మొదలుపెడితే ప్రభు నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యం చేసి నీకు విడుదల చేయగలిగినటువంటి వాడు. చూడండి, ఎంతో మంది గృహిణులు వారి ఇళ్లలో పురుషుడు సరిగా లేక, ఇంట్లో సరిగా జరగక వారి పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతూ ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక అనేక సార్లు దేవుని ఆలయానికి వచ్చి ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేసి వారి కుటుంబంలో గొప్ప మార్పు తీసుకొచ్చారు. వారి శోధనలన్నీ సహించారు, ప్రార్థనలు చేశారు, విజ్ఞాపనలు చేశారు. నీ జీవితంలో కూడా దేవుడు నీవు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థులను విశ్వాసంతో ప్రార్థించు. ఇక్కడ స్పష్టంగా రాసింది, శోధనను సహించిన వాడు ధన్యుడు. అట్టి వారికి దేవుడు వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటం ఇవ్వబడుతుంది. ఎన్నిసార్లు శోధించబడ్డావు, ఎన్ని శోధనలు జయిస్తూ వచ్చావు. ఈ చిన్న శోధన కూడా నువ్వు భయపడకు. నీకు వచ్చిన శోధన నీ దృష్టికి అది పెద్దది కావచ్చు, కానీ దేవుని దృష్టికి ఇచ్చిన దేవుడు నీతో ఉంటే నీకు ఆ శోధన చిన్నది. ఇశ్రాయేలీయులు అందరూ కూడా పారిపోతూ ఉందంటే బాలమైనటువంటి దావీదుకి ఆ గొర్రెలకు చాలా చిన్నవాడిగా కనపడ్డాడు. కారణం ఎందుకంటే తను ఆరాధించేటువంటి సైన్యములకు అధిపతి యెహోవా దావీదుకు తోడుండడం వలన దావీదు యొక్క శక్తి ఏంటో దావీదుకి అర్థమైంది. కాబట్టి నీవు శోధనను జయించుటకు సరిపడినంత శక్తి కలిగిన దేవుడు నీలో ఉన్నాడనేటువంటి సంగతిని నువ్వు మర్చిపో. శోధనను సహించగలవు, శోధనను జయించగలవు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు, విజయం ఇచ్చి నడిపిస్తాడు. అందుకే ఏమాత్రం కూడా శోధనలో పిరికితనం అనేది రాదు. శోధనలో కృంగిపోవు, శోధనలో బాధపడదు. నిరాశ నిస్పృహలు నీ జీవితాన్ని ఎక్కడ కూడా పరిపాలన చేయలేదు. పౌలు అన్నాడు కదా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. నువ్వు ప్రభువును ఆనందించడం నేర్చుకో, ప్రభువును స్తుతించడం నేర్చుకో, ప్రభువుని ఆరాధించడం నేర్చుకో, ప్రభువుని ఉల్లసించడం నేర్చుకో. శోధనను జయించిన
నీవు అలవాటు చేసుకుంటా. ప్రభు నేను దీవిస్తాను. మొదటి విషయం, నిందల పాలైన వాడు ధన్యుడు అన్నాడు. రెండో విషయం, శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. ఎందుకని? మొదటిగా మనం గమనిస్తే నిందల పాలైనటువంటి వారి జీవితంలో దేవుడు చేసినటువంటి వాగ్దానం ప్రకారం ఆయన ఆత్మ అతను నడిపిస్తుంది. శోధనను సహించిన వారి జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం ఆ వ్యక్తికి జీవ కిరీటం దాచించు. మూడవదిగా మనం గమనించినట్లయితే 25వ వచనం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. చూడండి, ఈ యాకోబు రాసిన పత్రికలో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే, స్వాతంత్రం ఇచ్చు నియమం, సంపూర్ణమైన నియమం, స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణ నియమంలో దేవి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడు. మూడవది ఏంటంటే, అతను చేసేటువంటి క్రియలో ధన్యుడవుతాడు. అంటే అర్థం ఏంటంటే, సహజంగా మన గృహాల్లో ఉన్నటువంటి అద్దాన్ని, ఆ అద్దంలో మనం ముఖం చూసుకొని మరలా పక్కకు వెళ్ళిపోగానే ఆ అద్దం గురించి, అద్దంలో మన ముఖం ఎలా ఉందో ఆ ప్రతిబింబాన్ని మర్చిపోయి మన పనులు మనం వెళ్ళిపోతాం. ఆ అద్దంలో చూస్తున్నంతసేపు బాగున్నాను అని అనుకుంటాం, కానీ పక్కకు వెళ్ళిపోగానే మనకి తల చెరిగిపోయినా చెమట పట్టినా మన ముఖం ఎలా ఉందో మనకి అర్థం కాదు. అందుకని దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే, నీవు దేవుని వాక్యం ముందు నువ్వు స్థిరంగా నిలబడు. నువ్వు ఏం చదువుతున్నావో, ఏం ధ్యానిస్తున్నావో ఆ వాక్యాన్ని నువ్వు గట్టిగా పట్టు. ఆ వాక్యం ప్రకారము నువ్వు క్రియలు జరిగించడం నేర్చుకో. దేవుడికి ఏ ఆజ్ఞలు నేర్పాడు, నువ్వు ఏ ఆజ్ఞలను వైకొనాలి, దేవుడు ఏ విధంగా నువ్వు నడిపించాలని ఆశపడుతున్నాడు, నువ్వు ఏ విధంగా దేవుని చిత్తం చేయాలి, ఇవన్నీ నీకు అర్థం కావాలి అంటే దైవ వాక్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకుని ఉండాలి. వాక్యాన్ని నువ్వు స్థిరంగా అయిపోవాలి. ప్రతిరోజు కూడా వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకోవాలి. యెహోషువతో దేవుడు అన్నాడు కదా, దివారాత్రములు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని నువ్వు ధ్యానం చేస్తే యెహోషువ నీ మార్గమును వర్ధన చేసుకుంటావు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. నీ మార్గంలో వర్ధిల్లాలి అంటే నువ్వు దేవుని ఆత్మచేత నింపబడి వాక్య ధ్యానం చేయాలి. వాక్యం ధ్యానం చేయడం అనేది ఎంతో ప్రాముఖ్యం. దావీదు అన్నాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలిగినది. కాబట్టి వాక్య ధ్యానం చేస్తే, ప్రతిరోజు వాక్యం చదవడం అలవాటు చేసుకుంటే, నెమరు వేసుకుంటుంటే నీ జీవితంలో నీవు దాన్ని అనుసరించి జీవించు. వాక్యం మనిషిని హెచ్చరిస్తుంది. వాక్యం మనిషికి భయభక్తులు నేర్పిస్తుంది. వాక్యం మనిషికి సక్రియను నేర్పుతుంది. వాక్యం మనిషికి దైవ గుణాన్ని కలిగజేస్తుంది. అటువంటి గొప్ప గుణాన్ని కలిగజేసే దైవ వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతిరోజు నువ్వు దేవుని యొక్క వాక్యంలో నిలిచి ఉండడానికి నీ జీవితాన్ని అంకితం చేసుకో. అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు. నువ్వు చేర్చుకొచ్చినప్పుడు, దేవుని ఆలయంలో ఉన్నప్పుడు ఇలా ఉండాలి అని అనుకుని దైవజనుడు చెప్పిన వాక్యానుసారంగా జీవితాన్నే అనుకుని మరలా ప్రక్కకి వచ్చేసిన తర్వాత నీకు ఎదురయ్యే శోధనలో, శ్రమల్లో, కష్టాల్లో, నీకు వచ్చినటువంటి ఆ కామాతృతలో, వీటన్నిటిలో పడిపోయి నువ్వు లోకంలో అలా జీవించే వ్యక్తిగా ఉండిపో. అప్పుడు నువ్వు ధన్యుడు కాదు. నువ్వు ధన్యుడు కావాలి అని అంటే నీ జీవితంలో దేవుడు ఇచ్చిన వాక్యం మీద నువ్వు నిలిచి ఆ దేవుని యొక్క సత్క్రియను నువ్వు చేయడానికి సిద్ధపడు. అప్పుడు నువ్వు ధన్యుడు. 3 విషయాలు అయింది కదా. 4వ విషయంలోకి మనం వెళ్దాం. 4వ విషయాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని మరి శిష్యులకు బోధిస్తూ వచ్చాడు. 2 స్త్రీలు తిరగని విసురుతూ ఉంటే, ఒక ఆవిడ తీసుకొని పోబడుతుంది, ఒక ఆవిడ విడిచిపెట్టబడుతుంది. అలాగే ఇద్దరు పొలంలో పనిచేస్తుంటే ఒకడు తీసుకుని పోబడుతున్నాడు, ఒకడు విడిచిపెట్టబడుతున్నాడు.
ఈ భూలోకంలో యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు, ఏ జాములో వస్తాడు ఎవరు కూడా చెప్పలేరు. కనుక యేసుక్రీస్తు ఇక్కడ మనకి బోధించేటువంటి సంగతి ఏంటంటే, ఏ జామున దొంగ వచ్చి సమస్తలను తీసుకుని వెళ్ళిపోతాడో అలాగా దేవుని యొక్క రెండవ రాకడ కూడా అలాగే ఉంటుంది. చూడండి, ఒక యజమానునికి ఒక గొప్ప గృహం ఉంది. ఆ గృహంలో తన యొక్క కుటుంబీకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చిన్నవారు పెద్దవారు అందరూ ఉన్నారు. అయితే ఒక పనివాడికి ఆ కుటుంబం అంతటి మీద యాజమాన్యం అప్పచెప్పి నాయకత్వం నుంచి ఈ కుటుంబాన్ని జాగ్రత్తగా చూడు, నేను పని మీద వెళుతున్నానని ఆ కుటుంబాన్ని అప్పచెప్పి వెళ్ళాడు. అయితే ఆ నాయకుడు మంచివాడు కనుక, యథార్థవంతుడు కనుక, నమ్మకస్తుడు కనుక, యజమానుడంటే భయభక్తులు కలిగిన వాడు కనుక అతను టైంకి వాళ్ళకి ఆహారం తీసుకొచ్చి పెడతా ఉన్నాడు. వాళ్ళకి ఏది అవసరమో అది ఇస్తా ఉన్నాడు. వాళ్ళు ఏం కోరుకుంటారో అది వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. వాళ్ళు ఏ పని చెప్తున్నారో ఆ పరిచయం చేస్తా ఉన్నాడు. కాబట్టి వాళ్ళ ఆకలిని సమయానికి తీర్చి వాళ్ళకి అవసరమైనది ఇచ్చేటువంటి ఆ నమ్మకమైనటువంటి దాసుడిని ఇప్పుడు యజమానుడు వచ్చిన తర్వాత అతన్ని మెచ్చుకొని అతనికి బహుమానం ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? ఈ భూలోకంలో నువ్వు నమ్మకమైనటువంటి సేవకుడిగా జీవిస్తే, నమ్మకమైన విశ్వాసిగా జీవిస్తే, దేవుడు తన పిల్లలకి ఏది ఇమ్మని చెప్పేసి, తన కుటుంబానికి ఏది కావాలో అది ఇమ్మని చెప్పేసి దేవుడు ఏది చెప్తున్నాడో అది నువ్వు ఇచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తిగా నువ్వు జీవిస్తే ఇప్పుడు దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. అలాగే ఇంకొక దాసుడు ఉన్నాడు. అలా మరొక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు ఏం చేస్తూ ఉన్నాడు? అతను బాగా ఆ కుటుంబీకుల్ని కొడుతూ ఉన్నాడు. ఆ కుటుంబీకులను కొడుతూ ఉన్నాడు. వాళ్ళు ఏది అడిగినా కూడా వాళ్ళకి సరైన సమయానికి సిద్ధపరచట్లా. వాళ్ళ మీద కక్షగా ఉన్నాడు. వాళ్ళంటే నిర్లక్ష్యంగా ఉన్నాడు. వాళ్ళని చాలా బాధ పెడతా ఉన్నాడు. ఆ తర్వాత యజమానుడు సడన్ గా వచ్చి చూస్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి వారికి కొట్టడం చూసి వెంటనే అక్కడ ఉన్నటువంటి బంటులకు ఆజ్ఞాపించాడు, వెళ్ళి అతన్ని కొట్టి చంపేయండి. వాళ్ళు అతన్ని కొట్టి నరికి చంపేసి వేషధారులతో కూడా వారిని పంపిస్తారు. అంటే అర్థం ఏంటి? బైబిల్ గ్రంథం చెప్తుంది, ఈ భూలోకంలో ఎవరైతే నమ్మకమైనటువంటి దాసులుగా ఉంటారో వాడు ధన్యుడు. యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చేటప్పటికి నువ్వు నమ్మకమైన దాసుడిగా ఉండాలి, నువ్వు నమ్మకమైన విశ్వాసిగా ఉండాలి. నువ్వు అలా ఉంటావు. నువ్వు అలా ఉండగలిగినట్లయితే దేవుడు నేను సమృద్ధిగా దీవిస్తాడు. సంతోషంగా ఆనందంగా ఈ భూలోకంలో నుంచి పరలోక రాజ్యంలోకి వెళతావు. నీకు ఇట్టి స్థితి కావాలి. ఏ స్థితి కావాలి అని అంటే, నీ కుమారులు కుమార్తెలు నీవు చెప్పిన మాట ప్రకారం జీవించాలి. యెహోవాను భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని మాటకు నువ్వు జీవించాలి. వారిని అలాగే తీర్చిదిద్దడం నువ్వు నేర్చుకోవాలి. మొట్టమొదటిగా వారికి దేవుని వాక్యాన్ని అందించాలి. చూడండి, మనకి సిటీ స్టడ్ అనేటువంటి ఒక వ్యక్తి తన జీవితంలో మంచి క్రికెటర్గా ఎదిగాడు. ఈ ప్రపంచంలో క్రికెట్ మించినటువంటిది దానికన్నా ఏమీ లేదనుకున్నాడు. అలా అనుకుంటూ జీవిస్తున్నప్పుడు తన స్కూల్కి వెళుతున్నప్పటి నుంచి కూడా ఆ ఆట నేర్చుకుంటూ వచ్చాడు. అయితే తన తండ్రి అయినటువంటి ఎడ్వర్డ్ అతనితో పాటు ఉన్నటువంటి అన్నదమ్ముడికి దేవుని యొక్క వాక్యం అందిస్తే వాళ్ళు మాట్లాడని ఉద్దేశంతో తన ఇంటికి దైవజనుని పిలిపించుకొని వాళ్ళ పిల్లలకి సిటీ స్టడీకి వాళ్ళ అన్నదమ్ములకి దేవుని యొక్క వాక్యాన్ని వినిపించేవాడంట. అతను అలా చేయడం వల్ల వాళ్ళ ముగ్గురు కూడా మారు మనసు పొందారు. వాళ్ళ ముగ్గురు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. అయితే సిటీ స్టడీ తను క్రికెట్లో ఎదుగుతూ తన జీవితంలో గొప్ప పేరు రావడం వల్ల ఆత్మీయతలో కొంచెంగా సన్నగిల్లిపోతున్నప్పుడు
ఒక దైవజనుడు అతనికి హెచ్చరిక చేశాడు. ఎప్పుడైతే తన జీవితంలో దైవజనుడి ద్వారా హెచ్చరిక పొందాడో, అతనికి దైవ వాక్యం తెలుసు కనుక వెంటనే క్రమపడ్డాడు. అతను చైనా దేశానికి మిషనరీగా వెళ్ళిపోయాడు. అతని యొక్క జీవితంలో గొప్ప సేవకుడిగా తన జీవితాన్ని ముందుకు కొనసాగించాడు. మరి అంత గొప్ప ఆటను విడిచిపెట్టి ఒక దైవజనుడి పని, ఒక పాస్టర్ పని చేయడం అంటే ఎంత కష్టమో కదా. తాను సంపాదించినటువంటి ఆ సొమ్మంతా కూడా, తాను సంపాదించిన సొమ్మంతా కూడా సగం వేదనకి ఇచ్చేసి సగం తన భార్యకి ఇస్తే, తన భార్య అంది, ఇదిగో ఏమని మొత్తం మనకి ఇచ్చిందంతా కూడా దేవునికి ఇచ్చేద్దాం అని వారు తనకి ఇచ్చినటువంటి అంతా కూడా వేదనకి ఇచ్చేసి ఒక పేదవాడిగా తన యొక్క సేవా జీవితాన్ని ప్రారంభించి ఎంతో కరుణ అనుభవించారు. అయినా విడిచిపెట్టకుండా వారు దేవుని యొక్క సేవలో నమ్మకస్తులుగా ఉన్నారు. వారి కుటుంబం ఆశీర్వదించబడుతూ వచ్చారు. ఎంతో మందిని దేవుని వైపు గొప్పగా తిప్పగలిగారు. ఈ రోజున ప్రపంచమంతా వారి పేరు చెప్పుకుంటుందనంటే వారి దీవెన ఎంతో గొప్పదు. కనుక ఆలోచించాలి, ఇట్టి స్థితి కలిగినటువంటి వారి తండ్రులు ఎవరు చేసినట్లుగా మన జీవితంలో మన పిల్లల కొరకు కూడా మనం చేయగలగాలి. వారికి దేవుని వాక్యాన్ని అందించగలగాలి. దైవజనుడు విలువేంటో తెలియాలి. దేవుని మహిమేంటో వారికి అర్థమయ్యేలా చేయాలి. చాలా మందికి అర్థం కాదు. దైవజనుడి గురించి, దేవుని గురించి నీచంగా, అసహ్యంగా పిల్లల ముందే కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. అలా చేయకూడదు. అది మన జీవితంలో మంచిది కాదండి. అది నీ పిల్లల జీవితాన్ని పాడు చేసేస్తుంది. అర్థం చేసుకోండి. ఈ రోజున వాక్యం ఉన్నటువంటి మీరందరూ కూడా దైవ వాక్యాన్ని ధ్యానిస్తూ, లేఖనాలను మీరు ధ్యానిస్తూ దేవుని యొక్క మహిమను అనుభవించాలి. మీరు ధన్యులు అవుతారు.